కార్యక్రమం స్టార్ట్ చేసుకున్నామంటే దయచేసి అందరూ లేచి నిలబడితే పితృపుత్ర శుద్ధాత్మల పాటుతో మనం కార్యక్రమం స్టార్ట్ చేస్తాం. దయచేసి అందరు కూర్చున్నామంటే కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో స్టార్ట్ చేస్తున్నాం. ప్రార్థనతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నాం. Our most heavenly Father, we thank you for bringing us today. We thank you for the Holy Sunday. We ask your Holy Spirit to be with us in this place. Open our hearts to your word and let us our worship bring joy to you. In precious almighty name we pray. Amen. Amen. ఆంధ్రప్రదేశ్ కీర్తన 584వ పాట స్తుతించుము ప్రభువు అని చెప్పి 584వ పాట మనం పాడుతున్నాం. స్తుతించుము ప్రభువా స్తుతించుము ప్రభువా శుభమౌని దినమున పరిశుద్ధ మగు
మన మధ్యలో ఉన్న మేరీ శ్రీలత గారు వచ్చి విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిందిగా కోరుతున్నాను. అదే ప్రార్థన చేస్తున్నానండి. అందరూ తలలో వచ్చి మరి దేవుని స్తుతిస్తూ మరి నాతో పాటు విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాను. మహాపరిశుద్ధుడు ప్రేమగల ప్రభువా, కృపగల దేవుడవ తండ్రి, జీవాది ప్రతి నీకే స్తుతిస్తూ ప్రార్థించుకుంటున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్త, నమ్మదగిన దేవుడవు, సహాయకుడవు, నీకు వందనాలు ప్రభా. యేసయ్యా నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. మా జీవితాల్లో ఇంకో దినాన్ని చదివి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయనా ఈ దినం మొదలుకొని అంతం వరకు కూడా మీరే మాకు తోడే నడిపించమని ప్రభా, ఈ ఆరాధన కార్యక్రమాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ ఆరాధన కార్యక్రమం ప్రభా ప్రారంభం నుంచి ఎంతవరకు కూడా మీరే అధ్యక్షత వహించండి ప్రభా. అయ్యా గొప్ప దేవుడవు ప్రభా, తండ్రి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ రోజు మేము ఇలా బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే ప్రభా. యేసయ్యా కేవలం నీ కృపే ప్రభా. తండ్రి మేమేమై ఉన్నాము, మా స్థితిగతులు ప్రభా, ప్రతిదీ కూడా తండ్రి ప్రభా ఆయన అన్ని కృప వల్లే మేము జీవిస్తున్నాం ప్రభా. మేము తింటున్నాం ఉంటున్నాం అంటే ప్రభా, మేము అనుభవిస్తున్న భోగాలన్నింటినీ కూడా ప్రభా మేము స్థుతిస్తున్నాం అయ్యా ప్రభా. ఎంతోమందో ప్రభా ఎంతో దీన స్థితిలో ప్రభా, ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారో కానీ ప్రభా, మమ్మల్ని అయితే నువ్వు ఎంతగానో హెచ్చించావు ప్రభా. మమ్మల్ని అందరినీ ప్రభా నీ రెండు చేతులు చాచి ప్రభా మమ్మల్ని చేర్చుకున్నారయ్యా నీ ప్రేమతో ప్రభా. నాయన మమ్మల్ని అందరినీ ప్రభా చేర్చుకున్నానయ్యా, నీకు స్తోత్రాలు ప్రభా. ఎంతటి గొప్ప దేవుడు ప్రభా, విడవని దేవుడు ప్రభా. నాయన చెయ్యి పట్టుకుని నడిపించే దేవుడు ప్రభా. నాయన హృదయ వాంఛ నెరిగిన దేవుడు ప్రభా, కరుణ గల దేవుడు, జాలి గల దేవుడు ప్రభా. నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. పిలిస్తే పలికే దేవుడు ప్రభా. యేసయ్య మాకు ఎల్లప్పుడూ మా హృదయంలో మేమేమి చెప్పక మునిపే ప్రభా, మా తలంపులన్నీ ఎరిగిన దేవుడు తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఏమిచ్చి రుణం మేము తీర్చుకోగలమయ్యా ప్రభా. మా దగ్గర విరిగినలిగిన హృదయంతో మాత్రమే ఆరాధించగలం ప్రభా. యేసయ్య నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ పరిశుద్ధ దినాన్ని ప్రభా మేము ఆచరించుటకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ప్రతి ప్రార్థన అవసరతని ప్రభా నీ పాదాల చెంత మేము చేర్చుకుంటున్నామయ్యా ప్రభా. మా ప్రార్థనకి జవాబిచ్చే దేవుడా ప్రభా. నమ్ముడి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నారు ప్రభా. యేసయ్య నాయన మేము నమ్మి ప్రభా నాయన నీ దగ్గరికి మేము వచ్చి ఉన్నాం ప్రభా. మా నిజమైన దేవుడు నువ్వే ప్రభా. నాయన మేము కొండల వైపు చూడలేదు, లోయల వైపు చూడలేదు, ఏ చెట్టుల్లో రప్పల్లో మేము ఒక్కలేదు, కానీ సజీవుడు జీవం గల దేవుడు నిన్ను మేము నమ్మి ఉన్నామయ్యా ప్రభా. నాయన నువ్వు మాట సెలవిస్తే చాలు ప్రభా. నాయన ఏదైనా నిమ్మలం అయిపోతుంది ప్రభా. నాయన మీ ప్రసన్నత మాకు కావాలి ప్రభా. మా మధ్యలోకి మీరు రండి అయ్యా ప్రభా. మిమ్మల్ని మధ్యలోకి ఆహ్వానిస్తున్నామయ్యా ప్రభా. ఏ యోగ్యత లేదు ప్రభా, మేము పురుగు వంటి వాళ్ళం, మట్టి వంటి వాళ్ళం ప్రభా. యేసయ్య మీరు మా జీవితాల్లో లేకపోతే మేము ఏమి సున్నా ప్రభా. యేసయ్య మీరు మాతో ఉన్నారు ప్రభా. నాయన మీరు ఉన్నందుకే మేము ఈ పనులు చేయగలుగుతున్నాం ప్రభా. యేసయ్య మీరు మమ్మల్ని నడిపిస్తున్న బట్టి మేము చేయగలుగుతున్నాం ప్రభా. మా దగ్గర అయితే ఏమీ లేదు ప్రభా. యేసయ్య నాయన గొప్ప దేవుడు ప్రభా. నాయన మేము దీనత్వం సన్నిధిలోకి వచ్చి ఉన్నాం ప్రభా. నాయన మా మధ్యలోకి మీరు రండి ప్రభా. మనం ఆహ్వానిస్తున్నాం ప్రభా. పరిశుద్ధాత్మ దేవుడా మా ప్రతి హృదయాన్ని మీరు తాకండి నాయన తండ్రి. మీ శక్తితో నింపండి ప్రభా. నాయన అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నాయన యేసయ్య నీ గాయముల చేత మాకు స్వస్థత ఉందని వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన డాక్టర్ల కంటే పరమ వైద్యుడు ప్రభా. ఈ సంఘంలో ప్రభా ఏ అనారోగ్యంతో అయితే బిడ్డలు బాధపడుతున్నారో ప్రభా, ప్రతి రోగము యేసు నామములో పోవునుగా ప్రభా. యేసయ్యానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మీ పేరు పెట్టి మేము ప్రార్థన చేస్తున్నాం ప్రభా. మాకు ఈ క్షణ విడుదలను దయచేయండి ప్రభా. ఏ మోకాల నొప్పులు ఉన్నా ప్రభా, చెయ్యి నొప్పుల జ్వరం ఉన్నా ప్రభా, ఎటువంటి వ్యాధులు భయంకరమైన రోగాలు ఉన్నా కూడా ప్రభా అది జయించగలిగి కేవలం యేసు నామములోనే ప్రభా. నాయన నువ్వే విడుదలను ఇవ్వగలవు తండ్రి ప్రభా. యేసయ్య ఎందుకంటే ఈ శరీరాన్ని సృష్టించిన దేవుడు ప్రభా. యేసయ్య నాన్న తల్లి కడుపులో ఉన్నప్పుడే ఇప్పుడు ప్రభా నువ్వు తయారు చేస్తావు
రక్తం ప్రభా, నాయన ఈ శరీరం పట్ల సాతానికి అధికారం లేదు కానీ ప్రభా, నాయన మీరు తాకితే ప్రభా ఏ స్వస్థత అయినా ప్రభా అది పోవును గాక ప్రభా. లార్డ్ వి బ్రేక్ త్రూ ఇన్ జీసస్ నేమ్ ప్రభా. లార్డ్ లెట్ యువర్ హోలీ ఫైర్ ఫిల్ దెమ్ లార్డ్. దేవా ప్రతి ఒక్క అనారోగ్యాన్ని యేసునామములో తీసివేయమని అడుగుతున్నాం ప్రభా. నీ సన్నిధిలో సంతోషం ప్రభా, నీ సన్నిధిలో సమాధానం ప్రభా. మేము ఎటువంటి రోగంతో మేము వచ్చినా ఇక్కడ ఉన్నప్పుడు ప్రభా నీ సన్నిధిలో ఆనందం ప్రభా యేసయ్యా అవన్నీ పోవును గాక ప్రభా. నాయన మేము నమ్ముచున్నాం ప్రభా, మీరు అడుగుడి మీకు ఇవ్వండి అన్నారు ప్రభా. అంతటి గొప్ప దేవుడు మా జీవితాల్లో ఉన్నప్పుడు ప్రభా మేము ఎక్కడో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కాదు కానీ, ఎక్కడో పరిగెట్టుకుంటూ ఎవరి దగ్గర ప్రార్థన చేయడం కాదు కానీ, మేము ఈ క్షణమే అడుగుతున్నాం అయ్యా ప్రభా. నాయన నువ్వు వినే దేవుడో ప్రభా, నువ్వు పలికే దేవుడో ప్రభా, ఎంతటి ప్రేమ గల దేవుడో యేసయ్యా అని పిలిస్తే వచ్చే దేవుడో ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రాలు. మా కుడి పార్శ్వం వైపు నుండి ఎల్లప్పుడూ కాపాడిన మా దేవుడో నీకు పరిశుద్ధాయ నీకు స్తోత్రాలు ప్రభా. నాయన ఈ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభా. ప్రతి బిడని ప్రభా, వాళ్ళ పిల్లల ప్రభా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన మేమైతే చాలా మంది వేదనతో మిమ్మల్ని అడుగుతున్నాం ప్రభా. ఎంతో మందిని తెలుసుకోకుండా ఇంకా ప్రభా అన్యుల్లోని దేవతలకు పూజిస్తూ ప్రభా నాయన ఇంకా అందులోనే ఉన్నారు ప్రభా. అయ్యా నువ్వు పిలిస్తే కానీ ఎవరు బయటికి రాలేరు ప్రభా. మేము కేవలం మెసేజ్ మాత్రమే పాస్ చేయగలం ప్రభా, కానీ ఆ హృదయాన్ని తాకేది నువ్వే ప్రభా. యేసయ్య ఎంత పాపినైనా చేర్చుకోగల దేవుడో ప్రభా. బండ హృదయాన్ని కూడా నువ్వు మార్చగలవు ప్రభా యేసయ్య. అయ్యా మేము గమనించండి ప్రభా, ఆ కుటుంబాలు మారేటట్టు సహాయం చేయండి. నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకుని ప్రభా, నీ వంటి గొప్ప దేవుడి సర్వలోకంలో లేరని ప్రభా, నీ దగ్గరే శాంతి సమాధానం ఉన్నాయని వాళ్ళు తెలుసుకుంటకు సహాయం చేయండి ప్రభా. నాయన ఈ లోకంలో ఎంత వెతికినా ప్రభా, నేను డబ్బులున్నా కూడా ఎన్నున్నా కూడా ప్రభా సమాధానం నీ దగ్గరే ప్రభా, మాకు శాంతి నీ దగ్గరే ప్రభా. గాడ్ యు ఆర్ ద గాడ్ ఆఫ్ పీస్ ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభా. ఆ నెమ్మదిని దయచేయండి ప్రభా, బిడ్డలకి విడుదల దయచేయండి. ఆ చీకటి శక్తుల నుంచి ప్రభా, ఆ సాధారణ దురాత్మల నుంచి ప్రభా యేసు నామములో తీసివేయమని అడుగుతున్నాం ప్రభా యేసయ్య. ప్రతి దురాత్మ వి బైండ్ దెమ్ ఇన్ జీసస్ నేమ్ ప్రభా. నీ రక్త ప్రోక్షణని దయచేయండి ప్రభా. హోలీ స్పిరిట్ వి ఇన్వైట్ యు గాడ్. దేవానికి స్తోత్రాలు ప్రభా. అభిషక్తిలో ప్రభా ఎల్షద యెహోవా శర్మ నీకు స్తోత్రాలు ప్రభా. యెహోవా ఈరే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన మా సంఘంలో ఉన్న ప్రభా చంటి బిడ్డల కోసం ప్రార్థన చేస్తాం, యవనస్తుల కోసం ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నీ సన్నిధిలో ప్రభా నాయన నీ సన్నిధిలో ఒక స్తంభంగా వారు వాడబడేటట్టు సహాయం చేయండి ప్రభా. తల్లిదండ్రుల మాట వినేటట్టు సహాయం చేయండి. సంఘ పెద్దల పట్ల సంఘం పట్ల బాధ్యత కలిగి జీవించే జీవితాల్లో వాళ్ళకి దాయిచ్చండి ప్రభా. అయ్యా మీ సంఘంలో మేము చిన్న పని చేసినా ఎంతో ఆశీర్వాదం ప్రభా. మా జీవితాల్లో మేము చూస్తున్నాం అయ్యా ప్రభా. అట్టి భాగ్యాన్ని మిగతా బిడ్డలు కూడా తెలుసుకుని ప్రభా గ్రహించుకున్నట్టు సహాయం చేయండి ప్రభా. నీ ఆత్మను నడిపించండి ప్రభా. ఆయన వాక్యం చెప్తున్నా పాస్టర్ గారు చుట్టూ మీరు అగ్ని కంచెని వేయండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభా. ప్రతి చెవులని వాక్యం వినుగాక ప్రభా. ప్రతి మోకాలని దగ్గర వంగును గాక ప్రభా. నాయన ఎవరు పడుకోకుండా నిద్రపోతున్న సాతాను రాకుండా ప్రభా నాయన యేసయ్య నీ వాక్యంతో మనం మాట్లాడండి ప్రభా. ఇక్కడ మాట్లాడుతుంది ఏ దగ్గరైనా కానీ నువ్వు ప్రభా మాట్లాడుతున్నావు. ఆయన నోటి ద్వారా నువ్వు ప్రభా మాతో మాట్లాడుతున్నావు ప్రభా. ప్రతి వాక్యంలో ప్రభా నాయన యేసు గద్దించండి ప్రభా. ప్రతి హృదయంతో మీరు మాట్లాడమని ప్రభా. నీ వాక్యమే మాకు ఖడ్గము ప్రభా యేసయ్య. నాయన నీకే సహాయం చేయండి ప్రభా. నువ్వు ఎంత గొప్ప దేవుడో ప్రభా. మా మందిరాన్ని ఎంతగానో ఆశీర్వదించావు ప్రభా. నాయన ప్రతి సమస్తము కూడా మీరు ఇచ్చి ఉన్నారయ్యా. నీకు దాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన సేవకుల యొక్క ప్రభా శ్రామణ ప్రభా నువ్వు అభివృద్ధి చేస్తూ ప్రభా ఆ దర్శనాలు మీరు నెరవేర్చినందుకు ప్రభా మీకు ఏమి ఇచ్చినా మీ రుణం సరిపోలేదు ప్రభా. కోటి కృతజ్ఞతలు చెల్లించినా కూడా సరిపోదు ప్రభా. యేసయ్య మా నూతన మందిరాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన ప్రభా ఏమి లేని స్థితిలో మేము మొదలు పెట్టాం ప్రభా. నాయన మీకు ప్రతిదీ తెలుసు, మీకు స్థితిగతులు అన్ని ఎరిగిన దేవుడో ప్రభా. ప్రతి సమస్య నుంచి మమ్మల్ని విడుదల పొందావు ప్రభా. భయంకరమైన ఛాలెంజెస్ నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చావు ప్రభా. మనుషులు ఎంత మమ్మల్ని పొలిటికల్ గా ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రభా నాయన నువ్వు మాతో ఉన్నావు ప్రభా. బాగా ముందుగా వెళ్ళి నడిపించారు ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన యేసయ్య మా జీవితాలు అన్నీ ఉన్నా కూడా నువ్వు లేకపోతే మా జీవితం శూన్యం ప్రభా. యేసయ్య నాయన మీరున్నారు కాబట్టి మేము చేయగలిగాం తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభా. నాయన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ విషయంలో ఆ పని చేసిన వారు వెనకాతలను నడిపించేవారు అందరూ బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాను. ఆ కుటుంబాన్ని దీవించండి, నూరంతలుగా ఆశీర్వదించండి ప్రభా. సాతాను ఎటువంటి ఇబ్బందులు పెట్టకుండా రేపు జరగబోయే ఆరాధన కార్యక్రమం అంతట్లో కూడా మీరే అత్యంత వహించండి ప్రభా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లుడు కాక ప్రభా. నాయన యేసయ్య నాయన మీకే చెల్లిస్తున్నాం ప్రభా. మీరు అక్కడ ఉండి ప్రభా చేయండి ప్రభా. నాయన వచ్చి
వాక్యం చెప్తున్నారు దాసుని ప్రభా దూర ప్రాంతాల నుంచి వస్తున్న గెస్టుల కోసం ప్రార్థన చేస్తున్నాం. అనేక మంది ప్రాంతాల నుంచి వస్తున్నారు ప్రభా, వాళ్ళందరినీ కూడా మీ క్షేమకరంగా ప్రయాణం నుంచి వారికి క్షేమంగా తీసుకెళ్ళండి ప్రభా. ప్రభా మా కుటుంబాలకు సాక్షార్థంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా. యేసయ్య నాయన మాకు సొడుగుడు వద్దు ప్రభా. నాయన ఈ సంఘంలో సొడుగుడు అని విసుకొని అన్ని కూడా తీసివేసి ఐక్యంగా కలిగి జీవించే కృప దయచేయండి ప్రభా. నాయన ఇష్టాన్ని సొనిగినప్పుడు మరి ఎలాగైతే వాళ్ళ శ్రమ అనుభవించారో ప్రభా, నాయన ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటూ సహాయం చేయండి ప్రభా. నాయన యేసయ్య కేవలం నీ కొరకు మేము జీవించటకు ప్రభా, నీ కొరకు మేము వాడబడటకు మాకు నేర్పించండి ప్రభా. యేసయ్య నాయన మేము మా జీవితాల్లో మేము చేసిన తప్పులన్నింటిని బట్టి క్షమించమని అడుగుతున్నాం ప్రభా. యేసయ్య మమ్మల్ని క్షమించండి అయ్యా ప్రభా, పాపాలను క్షమించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అలాగే మా దేశం రాష్ట్రం కోసం ప్రార్థన చేస్తున్నాము. అలాగే నడిపిస్తున్న నాయకులు బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయినా క్రైస్తవులకు ఇబ్బందులు ఎన్నో ప్రాంతాల్లో పడుతున్నారు ప్రభా. అయినప్పటికీ తండ్రి నీ బిడ్డల చుట్టూ కాచి కాపాడే దేవుడు మీరే ప్రభా. యేసయ్య ఆయన అధికారులు కూడా మన ప్రభా, పైన అధికారమే నీవే ప్రభా, నువ్వే మా రాజ్యమి ప్రభా. నాయన యేసు అధికారులు ప్రభు స్వాధీనంలో ఉంచుకుని వాళ్ళకి ఒక గైడ్ చేసే మనసును దయచేయండి ప్రభా. మంచిగా పరిపాలన చేసే మనసును దయచేయండి. దీనిని దళితులను లేవనెత్తండి ప్రభా. యెరూషలేమును ఇశ్రాయేలు దేశాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన యేసయ్య మా చుట్టూ దేశాల కోసం జ్ఞాపకం చేసి ఎక్కడ భూకంపాలు ప్రభా, నాయన కెలామిటీస్ కోసం అన్నిటి కోసం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. బిడ్డల రక్షణ దయచేయండి ప్రభా, ప్రొటెక్షన్ దయచేయండి ప్రభా. యేసయ్య నాయన మీకున్న ఇప్పుడున్న జనరేషన్స్ లో ప్రభా ఈ టెక్నాలజీస్ కాదు కానీ ప్రభా, మేము నీ మీదే ఆధారపడి నువ్వు ఇచ్చే జ్ఞానంతో మేము ముందుకెళ్ళటకు సహాయం చేయండి ప్రభా. నాయన మీరు రాకడ కొరకు ఎత్తబడే గుంపులో మా సంఘం అంతా ప్రతి బిడ్డ కూడా ఉండేటకు సహాయం చేయండి ప్రభా. నాయన నువ్వు వచ్చే రాకడలో ప్రభా, నాయన మీరు పిలిస్తే మేము వచ్చేటట్టు ప్రభా, నీ స్వరానికి మా చెవులు ప్రభా వినబడాలి తండ్రి ప్రభా. అట్టిగా మేము సిద్ధపడే కృపను మాకు దయచేయండి ప్రభా. యేసయ్య ప్రతి హృదయం కూడా తండ్రి సిద్ధపాటు దయచేయండి ప్రభా. నాయన మీరు అభిషేకించమని ప్రభా, ఆరాధనలో మీరే మాకు కూడా నడిపించమని ప్రభా. నాయన నీకు ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్రభా నాయన క్షమించమని కూడా ప్రతి హృదయంలో ఉన్న ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ప్రార్థన చేస్తున్న ప్రభా. అన్నిటి కోసం మీ సమాధానం ఇచ్చే దేవుడు నువ్వు ఇస్తావని మేము నమ్ముచున్నాం ప్రభా. నీకే సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ త్వరలో రానైనా యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. క్యాలెండర్ లో వాక్యం చేసుకున్నాం అంటే మన మధ్యలో ఉన్న గుడిచి ప్రసాదాలను వచ్చి క్యాలెండర్ లో వాక్యాన్ని 2 వాక్యాన్ని చేస్తున్నారు. బి కుసుమ ముందుకు వచ్చి ఇక్కడికి వచ్చి మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనమండి. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే నా దూతను పంపుచున్నాను. ఇదిగో మీరు వెనుకుచున్న ప్రభు అనగా మీరు కోరి నిబంధన దూత తన ఆలోచన హఠాత్తుగా వచ్చును. ఆయన వచ్చుచున్నాడని ఇదిగో సైన్యములు ఏర్పడ్డ యెహోవా సెలవిచ్చును. రెండోది జీసస్ మైండ్. ఇదిగో నాకు ముందుగా మార్గం సిద్ధపరచుటకే ఆయన తన దూతను పంపించున్నాడు. వారు వచ్చుచున్నారని ఆయన అనగా వారు కోరి నిబంధన దూత హఠాత్తుగా వచ్చుచున్నాడు.
ఆయన వచ్చేసినాడని ఇదిగో సైన్యులకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. విశ్వాస ప్రమాణం చెప్తున్నామంటే మన మధ్యలో ఉన్న సుమతి దేవతల గారి ముందుకు వచ్చి మన అందరినీ విశ్వాస ప్రమాణంగా కల్పిస్తారు. దేవుని నామానికి వందనాలండి. విశ్వాస ప్రమాణం చెప్పుకుందాము. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముతున్నాను. ఆయన యొక్క కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముతున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయైన మరియకు జన్మించి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడి అదృశ్య లోకములోనికి దిగననియు మూడవ దినమున లేచి పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల దేవుని వద్ద ఉన్నాడనియు సజీవులకు మృతులకు తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చననియు నమ్ముతున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. పరిశుద్ధుల సహవాసము అవసరమని నమ్ముతున్నాను. పాప క్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముతున్నాను. ఆమేన్. ఇప్పుడు అర్పణలు తీసుకున్నామండి. మా మధ్యలో ఉన్న పాట పుస్తకం నుంచి 384 పాట రాజ్యాన్ని భవనంలో పాట పాడుకుంటూ కానుకలు 384 పాట రాజ్యాన్ని భవనంలో ఆ కృష్ణలందరూ కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ నిల్చున్నామండి. నిల్చుని పాట పాడుతున్నాం. కానుకలు సమర్పిస్తున్నాం. రాజ్యాన్ని భవనంలో 384 పాట. రాజాని భవనములో
నీకేనయ్యా నా బలమా నా కోట ఆరాధన నీకే నాగమా ఆశ్రయమా ఆరాధన నీకే నాగమా ఆశ్రయమా ఆరాధన నీకే అబ్బా తండ్రి నీకేనయ్యా రాగాని భవనములో దేవుడు వేచియుండును రాగాని భవనములో దేవుడు వేచియుండును అంతటా నివసించు యెహోవాలో ఆరాధన నీకే అంతటా నివసించు యెహోవాలో ఆరాధన నీకే మాయక నీకే యెహోవా సిద్ధేను ఆరాధన నీకే మాయక నీకే యెహోవా సిద్ధేను ఆరాధన నీకే ఆరాధన అబ్బా తండ్రి నీకేనయ్యా రాగాని భవనములో దేవుడు వేచియుండును యేసు రాగాని భవనములో దేవుడు వేచియుండును హల్లెలూయా స్థానకుల కొరకు ప్రార్థన చేసుకున్నామండి. మన మధ్యలో పవిత్ర డేవిడ్ గారు ఉన్నారు. పవిత్ర డేవిడ్ గారు ఇక్కడ అన్నట్టయితే మన మధ్యలో ఉన్న డేవిడ్ గారు వచ్చి కానుకల కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ ప్రేమల మరోసారి ప్రేమించి సజీవ లెక్కలో వచ్చి నేను పునరుద్ధానం తండ్రి మీరు మంత్రుల్లో ఆలోచించే వాక్యం దయచేసి స్తోత్రాలు. ఈ దినం చూడక అనేక మంది రచించబడినప్పటికీ గొప్ప గొప్పను బట్టి అందరినీ ప్రేమించి విశిష్టత బట్టి స్తోత్రాలు. మా ప్రభావ ఇవన్నీ మీ మంత్రుల్లో ఆహారం ఎవరైతే తండ్రి వారి కుప్పల్ని ఇప్పినారు మా ప్రభావ వాళ్ళందరినీ ఆశీర్వదించి 30 రూపాయలు 40 రూపాయలు 100 రూపాయలు ఆశీర్వదించండి మా ప్రభావ. వారు ప్రతి ఆర్థిక ఇబ్బందులు అక్కర్లు తండ్రి మీ నామం పరిట వారి అవసరం తీర్చండి. మా పట్టజానం విస్తారం దీవులు వారి కుమారికి సహాయం చేయండి మా ప్రభావమైన అందరి విషయంలో అనేక కార్యక్రమాలు మీరు చేసేదండి. అయ్యా ప్రతి ఒక్క కార్యక్రమం యుక్తిగా వారితో సహాయం చేయండి. కావాల్సినట్టుగా ఆర్థిక అవసరం తీర్చడం సహాయం చేయండి. మొదలు నేర్పిస్తున్నాము అడిగి పెట్టుకుంటాము తండ్రి. రెండు చిన్న సాక్ష్యాలు ఉన్నాయండి. సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళ ముందుకు వచ్చి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నారు. దేవుని నామానికి వందనాలు. ఇప్పుడైనా మీ అందరికి కూడా వందనాలు. పాస్టర్ గారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తాను. బావగారికి కూడా నా సాక్ష్యం ఏంటంటే మేము
మేము లాస్ట్ వీక్ ప్రేయర్ పెట్టించుకున్నామండి. మరి దేవుని కృప వల్ల అందరూ కూడా వచ్చి మరి ఎంతగానో మరి దేవుని నామాన్ని బట్టి ఎంతో సంతోషించారు. మరి మేమైతే అనుకోలేదు. ఇంకా 1 month ఉండగానే చిన్న బిడ్డ అయినా మా ఇద్దరికి చాలా ఆర్డర్స్ వేసేది. బెలూన్ డెకరేషన్ చేయించాలి, బటర్ఫ్లై కేక్ కావాలి, ఇది కావాలి, అది కావాలని. అయితే ఇంకా బర్త్డేకి 1 week ఉంటున్నాను కానీ చాలా శోధనలు. ఫస్ట్ రాజు అట్నే డ్యూటీ నుంచి వస్తున్నప్పుడు నైట్ 10 అయిపోయింది. అప్పుడు బండి ఆగిపోయింది. అది ఎందుకు ఆగిందో తెలీదు. 1 week కూడా అది అసలు స్టార్ట్ అవ్వలేదు. మెకానిక్ షాప్లో పెట్టినా కూడా చేయలేదు. చాలా 1 week పైన పట్టేసింది. అది రిపేర్ అయ్యి చేతికి వచ్చేసరికి అరౌండ్ 10,000 to 8,000 వరకు అయిపోయింది. అదే సిచ్యువేషన్ 1 week తర్వాత బర్త్డే, అది శోధన వచ్చింది. తర్వాత 2 weeks కూడా ప్రిన్సిప్ బాగాలేదు, బర్త్డే కూడా రోజు కూడా బాగాలేదు. అయినప్పటికీ దేవుడు మరి ఎంతో కృపను మా పట్ల చూపించారు. మా చేతులు అయితే నేను ప్రత్యేకించి దేవుని సన్నిధానంలో 3 days ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాను. నాకు నేనే పేపర్ మీద కొన్ని పాయింట్స్ రాసుకున్నాను. ఎందుకంటే తల్లిగా నా బిడ్డ జీవితంలో నా పాత్ర చాలా విలువైంది. నేను తన కొరకు ఇప్పటి నుంచే ప్రార్థన చేయాలని నేను దేవుని దగ్గర మరి 3 days కూడా ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ కొన్ని పాయింట్స్ రాసుకొని ప్రేయర్ చేశాను. అయితే ప్రభు నేను ఒక్కటే ప్రార్థించుకున్నాను. నాకు బాగాలేనప్పుడు నేను వర్క్ చేసినప్పుడు నాకు కొంచెం పిఎఫ్ అకౌంట్ అనేది ఉంది. సో నేను అప్పుడు మెడికల్ టైంలో అది క్లెయిమ్ చేసుకోవడానికి పెట్టుకున్నాను, కానీ అది రాలేదు. అయితే నేను ప్రార్థన చేశాను, ప్రభు నీకు అసాధ్యం అంటే నేను ఏదీ లేదు. నా బిడ్డ అన్నీ అడిగింది, నేను తన కోరిక తీర్చాలని ఆశపడుచున్నాను, నేను ప్రార్థిస్తున్నాను ప్రభు అని చెప్పి మమ్మీ ఇక్కడ ప్రేయర్కి వచ్చింది. ఫస్ట్ డే ప్రేయర్ అయిపోయి సెకండ్ డే ఫ్రైడే నేను ఒక్కదాన్ని చాలా బలంగా గట్టిగా నేను ప్రిన్సీ అన్నాను దాన్ని ఒళ్ళో పెట్టుకొని నేను చాలా గట్టిగా దేవుని ప్రార్థించాను. నేను ప్రార్థించి పడుకుని పెట్టి ఇలా బెడ్ మీద వేసి నేను ఫోన్ చెక్ చేసుకున్నానండి. అద్భుత రీతిగా 2 సంవత్సరాల్లో పడలేని డబ్బులు అది నాన్న పడ్డాయి. ఆ తర్వాత రోజే ప్రిన్సీ బర్త్డే. మరి ఆ డబ్బులతోనే ఎవరి చేయి చాపకుండా దేవుడంత అన్ని విషయాల్లో కూడా సమృద్ధినిచ్చి మరింత ఘనంగా చేర్పించుకున్నాను. దాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన కొరకు ప్రత్యేకించి ప్రార్థించిన అందరికీ వందనాలు. మరి అలాగే 2 days నుంచి మన థర్స్డే నుంచి రాజు అస్సలు ఒంట్లో బాగాలేదండి, ఫుల్ ఫీవర్. అయినప్పటికీ మరి దేవుడు విడిచిపెట్టాడు కదండి. మరి ప్రార్థించినప్పుడు మొట్టి స్వస్థతనిచ్చారు. మరి అనుదిన ప్రార్థనలో నా కుటుంబాన్ని తప్పగా జ్ఞాపకం చేసుకోమని ఈ చిన్న సాక్ష్యం దేవుడు తీర్చును గాక. దేవుని నామములో మీ అందరికి వందనాలండి. వేదిక మీద పెద్దలకు మీకు కూడా మరి సాక్ష్యం టైం చెప్తాను, ప్రిపేర్ అవ్వలేదు కానీ దేవుడు బుక్ చేస్తున్నాడు. మరి అనేకమైన మేలులు మరి మన జీవితాల్లో దేవుడు చేశారు. మరి వ్యూలా చెప్పినటువంటి సాక్ష్యం మన పరిస్థితులు ఏవి లేకపోయినా దేవుడు ఆ టైంకి అన్ని మనకి సమకూరుస్తాడండి. నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పాలి. మన దగ్గర ఏమి బ్యాంకులో ఇంత డబ్బులు ఉండవసరం లేదు, ఏమీ కాదు, కానీ దేవుడు మన అవసరతలు తెలుసు. ఆయన ఆ టైంకి మనకి ఆహారం పెట్టగలరు. మన అవసరతలు అన్నీ కూడా తెచ్చుకొని ఎప్పుడు అంటే మనం ఆయన మీద నమ్మి ఉంచినప్పుడే. మరి అలా మా జీవితాల్లో కూడా మరి దేవుడు గడిచిన మరి 2 సంవత్సరాలు కూడా మరి దేవుడు మాకు ప్రతి విషయంలో కూడా చాలా మరి ఎంత వాగ్దానాలతో మాట్లాడుతూ మమ్మల్ని ధైర్యపరుస్తూ, ఎలాంటి పరిస్థితి మీరు అనుకోవచ్చు దూరం వెళ్ళిపోతే అబ్బా ఉద్యోగాలు చేస్తున్నారు కొన్ని డబ్బులు వస్తాయో లేదా అని. డబ్బులు రావడం మాట కాదండి, అక్కడ కొన్ని ట్యాక్స్లు ఉంటాయి, చాలా విషయాలు కట్టాలా. చేతికి వచ్చేసరికి చాలా తక్కువ అమౌంటే వస్తుంది. అందులోనే మళ్ళీ మేము అక్కడ సర్వైవ్ అవ్వాలి. అక్కడ మనలాగా ఇక్కడ అంతా తక్కువ కాదు, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఎక్కువ. అయినా సరే దేవుడు ఎప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, మనం ఇలా బ్రతుకుతున్నాం అంటే, ఊపిరి తీసుకుంటున్నాం అంటే దేవుడు ఎంతో గొప్ప కృప అండి. ఆయన చేసిన మేలులే చెప్పాలా. మరి దేవుడు మరి మా ఉద్యోగ విషయంలో కూడా మరి దేవుడు మమ్మల్ని కాచి కాపాడి, మరి మనం ఇండియాలో పని చేస్తూ ఉంటే మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ఏదైనా ఫ్రీగా మాట్లాడొచ్చు. ఏమన్నా చెప్పడానికి కూడా మన పై అధికారులతో ఏమైనా చెప్పడానికైనా మనం ఒకసారి ఎలాగైనా మనం మాట్లాడుకోవచ్చు, ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. అక్కడ కూడా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కూడా మనకి అంత ఫ్లెక్సిబుల్గా ఉండదు. చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్,
ఏదైనా చిన్న తప్పు వస్తే పట్టుకుందామా అని చూసేటట్లు ఎలాగైనా సరే మనం ఆ దేశస్థలం కాదు కాబట్టి కొంచెమైనా వాళ్ళకి ఉంటుంది. సో అలాంటి పరిస్థితులు ఎన్నోసార్లు నా ఆఫీస్లో కూడా నాకు వచ్చాయి. అయినా సరే దేవుడు ఎవరిని ఎలా నిలబెట్టుకోవాలని అక్కడే నమ్మక సాక్షిగా నిలబెట్టుకుంటున్నానండి. దాన్ని బట్టి దేవాదేవుడికి వందనాలు. మరి అలాగే బిడ్డల విషయంలో కూడా, చదువు విషయంలో అవనివ్వండి, ఆరోగ్య విషయంలో కూడా మరి దేవుడు కాచి కాపాడుతున్నందుకు ఆయనకి వందనాలు. మీరు అందరూ కూడా మా కోసం ప్రార్థన చేస్తున్నారు. మరి అలాగైతే ఈ సంవత్సరం మేము ఇక్కడికి వద్దామా రాదా అని చాలా ఆలోచించాము. ఒక పక్క టికెట్స్ బుక్ చేసినా నాకు ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఫ్లైట్ ఎక్కడం భయం వేస్తుందండి. ఇప్పుడు ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తున్నాం, ఫ్లైట్ యాక్సిడెంట్స్. నేను కూడా చెప్పలేక నేను కొంచెం భయపడుతున్నా అన్నమాట. ఆ రోజు ముందు రోజే రేపు ఎక్కుతామనగా ముందు రోజు నేను ఈవినింగ్ మా ఇంట్లో డైనింగ్ హాల్లో భోజనం చేస్తూ ఇలా చూస్తున్నాను. మన చర్చ్ క్యాలెండర్లోనే ఉంది, దేవుడు నేను రాకపోకలేదు ఎక్కువ నేను కాపాడుని అంటారు. అప్పుడు ప్రభావం ఎందుకు భయపడదు, ఎందుకో చిన్న జడుగు ఉందండి, ఫ్లైట్ ఎక్కుతాం ప్రభా, టర్బులెన్స్ అంటున్నారు. దేవుడు అంటే అన్నిటికీ ఒక్కసారి మానవులుగా మనం కిందకి పడిపోయినా దేవుడు ఎలా లేవనెత్తుతాడంటే ఆయన వాగ్దానం ద్వారా మనం లేవనెత్తాడండి. మనకి కనెక్ట్ అయితే నిజంగా ఆ ధైర్యం మనకి చాలా గొప్పది. నేను ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ఎప్పుడు అలా చేయలేదు, నేను అంత భయపడలేదు. ఎప్పుడు ట్రావెలింగ్ చేస్తూనే ఉంటాము చిన్నప్పటి నుంచి కూడా. ఈసారి ఎందుకో సాతాను అలాగా చాలా పడింది. ఫ్లైట్ ఎక్కినప్పుడు కూడా ప్రభావ మమ్మల్ని నిజంగా సజీవుగా తీసుకెళ్ళు, ఆ ఊరికి తీసుకెళ్ళు ప్రభావ, ప్రయాణం వాళ్ళందరినీ చూడాలా అని చెప్పి ఎందుకో తెలియదు ఆ ఫియర్. ఆ తర్వాత ఫ్లైట్ లో కూడా మధ్యలో ఒక అన్నారు టర్బులెన్సెస్ వస్తున్నాయి, మీరు అందరూ సీట్ బెల్ట్స్ పెట్టండి అనుకుంటున్నాను. ఆ పుకెట్ లో రీసెంట్ గా జరిగింది కదండి ఇన్సిడెంట్ న్యూస్ లో, అది చూసి ఇమాజిన్ అయిపోయి ప్రభావ అలా వచ్చేస్తుందేమో ఇప్పుడు మేము ఇక్కడ ఏమైనా అయిపోతే ఎలా ప్రభావ అయినా కానీ అయినా సరే దేవుడు నా పక్కనే నాకు స్వరం, నేను ఇంకా ఉన్నాను కదా ఎందుకు భయపడుతున్నాను. అప్పుడు నన్ను ఈ భయం అనే శాతాన్ని గర్తించాలా, చాలా డిస్టర్బ్ చేస్తుందని ఆ ఫ్లైట్ దిగినప్పుడు కూడా క్షేమంగా దేవుడు ల్యాండ్ చేశాడండి. దేవాతి దేవుడు మందిరం మీరు మీ అందరూ చేసిన ప్రార్థనలు బట్టి దేవుడికి వందనాలు. అలాగే మేము అక్కడ నుంచి మళ్ళీ డొమెస్టిక్ దాంట్లోకి వెళ్ళాలి అంటే మాకు టైం అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మేము వేరే ఫ్లైట్ వైజాగ్కి మారాలా. ఈ ఒక్క ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళడానికి అది చాలా దూరం ఉందండి, చాలా చాలా దూరం ఉందని చెప్పలేను కూడా. ఎలా పరిగెట్టుకుని వెళ్ళామంటే మా కోసమే ఫ్లైట్ ఆగిందండి వైజాగ్ వచ్చే ఫ్లైట్. లేదంటే ఆ రోజు కూడా మేము లేట్ అయిపోతాం. అసలు నిజంగా దేవుడు ఆ బోర్డింగ్ పాస్ టైం అయిపోయింది, ఇక్కడ చూస్తే లగేజీలు రావట్లేదు. మేము ఎలాగెత్తాం అనుకున్నాం, పిల్లల్ని వేసుకొని ఎలా పరిగెట్టామో తెలియదు. కానీ నిజంగా దేవుడు చాలా క్షేమంగా తీసుకొచ్చి టైంకి తీసుకొచ్చాడండి. అనుకున్నంత ఈజీగా ఉండదు కానీ మార్గం, అయినప్పటికీ మన దేవుడు గొప్ప దేవుడు కాబట్టి మరి ప్రతి విషయంలో కూడా మాతో ఉంటూ నడిపిస్తున్నారు. మనం చిన్న పని చేసినా చాలండి, దేవుడు ఆ పనిని ఆయన అప్పు అయి ఉంటా ఆయన అప్పు మనకి తీర్చేస్తాడు తిరిగి. మీరు అనుకుంటే చాలా మంది చచ్చిపోయి చిన్న పని చేసినా చాలు, దేవుడు మనకి సమృద్ధిగా ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తాడండి. ఏదో అందరూ పులిపెట్టెక్కి మాట్లాడే అవసరం లేదు, కానీ సంఘంలో ఏదో ఒక పనిలో మనం వాడబడి ఏదైనా చిన్న పని చేస్తే చాలు, ఆయన మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. మరి దేవాతి దేవుని పైన వందనాలు, మమ్మల్ని ఇలా సజీవ లెక్కలో ఉంచి మరి దేవుడు మా కుటుంబాన్ని కాచి కాపాడుతుందని వందనాలు. అలాగే నాకు ఈ ఆరోగ్య విషయంలో కూడా దేవుడు మరి మంచి హీలింగ్ నాకు మరి ఇయర్ స్టార్టింగ్ లో మరి ప్రార్థన చేసాను, చాలా సఫర్ అయ్యాను. అప్పుడు కూడా నాకు మెడిసిన్స్ ఇక్కడ ఇండియా నుంచి మరి అన్నయ్య వాళ్ళు పంపించడం జరిగింది. అంత భయంకరమైన ఆయాస ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా దేవుడు నిజంగా ముట్టి స్వస్థపరిచి అనుకున్నాను ప్రభా ఇలా ఎప్పుడు సఫర్ అవ్వలేదు, ఇలాంటి రాకూడదు ఇంకెప్పుడు. ప్రతిసారి సిక్నెస్ అంటే కంపెనీలో చెప్పడానికి కూడా నాకు మొహమాట వేసేది. సిక్ అంటే ఏమనుకుంటారు వాళ్ళు అస్మార్ట్కి ఇలా చెప్తా ఉంటే అని. నిజంగా దేవుడు ఇన్ని నెలలు కూడా ఎటువంటి ఆపదలు కలగకుండా సజీవంగా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయన మమ్మల్ని కాచి కాపాడారండి. ఉద్యోగ విషయంలో కూడా అన్ని విషయాల్లో కూడా మరి నేను చెప్పలేను, సాక్ష్యం చెప్పాలంటే చాలా పెద్దదే. అందుకనే దేవుడు ప్రతి విషయంలో కూడా మా తల్లిదండ్రుల ప్రార్థన బట్టి మీ అందరి ప్రార్థనలు బట్టి దేవుడు మమ్మల్ని ఇలాగా సజీవ లెక్కలో ఉంచి మా కుటుంబాన్ని కాచిగా మధ్యలోకి తీసుకొచ్చున్నారు. ఇంకా తక్కువ రోజులే మరి మేము ఉంటాము. ఈ రోజు అనుకుంటాను తిరిగి వెళ్ళిపోతాం, మళ్ళీ నెక్స్ట్ సండే వచ్చేసరికి మళ్ళీ అందరిని వదిలేసి వెళ్ళిపోవాలా. దేవుడు మనకి మంచి ఫెసిలిటీస్ని ఇచ్చారు కాబట్టి మనం ఫోన్స్ ద్వారా టెక్నాలజీ ద్వారా మళ్ళీ మీతో కలవడం జరుగుతుంది. దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీనికి ఆశీర్వదించుకుంటాం. దేవుని మహిమకలుగును గాక. First of all, I thank God
ఫర్ బీయింగ్ మీ హియర్. మీ అందరి ముందు నన్ను ఇలా మళ్ళీ నిలబెట్టినందుకు ఆ దేవదేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా ఇయర్స్ అయింది కదండి మీ దగ్గరికి వచ్చి. దేవుడు మనల్ని ఇలా కాచి కాపాడి రక్షించి ఇలా ఉన్నామంటే ఆయన కృప. ఇది సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఆల్రెడీ నాకు కారు ఉండేది, రెడ్ కార్, మీకు తెలుసు కదా, అది బయటే ఉంది. దాని నుంచి దేవుడు మళ్ళీ నన్ను బ్లెస్ చేసి ఆ బ్లాక్ కార్ అది కూడా నాదే. దేవుడు అట్టి విధంగా ఆశీర్వదించి, అంటే రెడ్ కార్ ఉన్నప్పుడు అది సెకండ్ హ్యాండ్ తీసుకొని అది డ్రైవింగ్ అది నేర్చుకోవడానికి అది బాగుంటుందని తీసుకున్నాను. తర్వాత అందరూ అన్నారు మళ్ళీ ఇంకో కొత్త కార్ కొనుక్కున్నామంటే, అందరూ ఆఫీస్లో కూడా ఎవరు చిన్న కార్ వద్దండి పెద్దది తీసుకున్నారు. అందరూ ఇదేంటి నేను వెళ్తూ ఉంటాను మళ్ళీ కార్ అంత అంటే కష్టం కదా అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. పిల్లలు అసలు ఈ రెడ్ కార్ ఎక్కేవారే కాదు అసలు. వాళ్ళ కోసమైనా నేను కార్ మార్చాలనుకున్నాను. సరే షోరూమ్కి అది వెళ్ళినప్పుడు ఈ కార్ అయితే బ్లాక్ కార్ అయితే చూసామండి. మా చిన్నవాడు చెప్పాడు బ్లాక్ తీసుకోమని, అప్పుడు బ్లాక్ తీసుకున్నాము. ఆ తర్వాత షోరూమ్ దగ్గర ఫోటో తీసుకోవాలని చెప్పి వాళ్ళు ఫోటో తీస్తారనమాట. ఫోటో తీయడానికి వెళ్ళినప్పుడు పక్కన ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట, వాళ్ళు కూడా సేల్స్ మ్యాన్. వాడు వీడిని అడుగుతాడంట, ఏంటి మేడం ఆ కార్ డ్రైవ్ చేసేస్తారా అన్నాడు. అంటే ఆ కార్ చూసి నన్ను చూసి అడుగుతున్నాడంట. వాడు ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ ఎక్కాడు నా కారు. అప్పుడు వాడు అన్నాడంటే ఒకసారి నువ్వు ఎక్కి చూడు తెలుస్తుంది అని. సరే ఆ టెస్ట్ డ్రైవ్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. కారు తెచ్చినప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చారు, సరే కారు అపార్ట్మెంట్ కింద పెట్టాను. నెక్స్ట్ డే కారు నేను సింగిల్గా తీయాలి. కారు చిన్న కారు అయితే ఓకే, గేర్ది అది తీసేస్తాను, అది పెద్దది గేర్లెస్ అనమాట. స్టార్టింగ్ ఎలా తీయాలో భయం వేసేస్తుంది నాకు. ఎలాగా తేడా అయితే తెచ్చాను, మళ్ళీ ఎవరికి చెప్పలేం కదా, భయం వేస్తుంది కారు తీయడానికి. సరే అని అలా భయం వేస్తుంటే అలాగా 31st నైట్ అన్నమాట చర్చ్కి వెళ్ళాను. నిజంగా సుజి చెప్పినట్టు దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆ రోజు వచ్చిన వాక్యం అంటే, ఇదిగో భయపడకము సహాయం చేయదనని చెప్పి నీ కుడి చేతి నేను పట్టుకొంచున్నాను నా వాక్యం వచ్చింది. నిజంగా చాలా అసలు చాలా దేవుడు మనతో అలా మాట్లాడుతున్నట్టు అది నాకు చాలా ధైర్యం వచ్చింది. ఆయన మన కుడి చేతి నన్ను పట్టుకుంటున్నారు. స్టీరింగ్ మన కుడి చేయ కదా, ఈ చెయ్యి దేవుని చేతిలో ఉంటే ఇంక నాకు భయం ఏంటి అని చెప్పి ఒకే ఒక్క మాటతో ఇంకా ఆ రోజు కారు తీస్తానంటే హ్యాపీగా, ఇంకా అసలు భయమే లేదు. దీనికన్నా అది చాలా కంఫర్ట్. అప్పుడు అలాగా నా పాత కారు అది నాకు చాలా ఇష్టం అనమాట. అసలు ఏ చిన్న క్రాష్ కానీ ఏది కానీ అసలు ఎంత బ్లెస్డ్ ఆ కార్ అంటే, చాలా తక్కువ కూడా వాడిచ్చాడు అతను, ఎంత బాగా వాడాడో. ఆ కారు ఎవరికి ఇవ్వకూడదు, బయటికి వెళ్ళకూడదు అని ఎన్నిసార్లు అది సేల్ చేయడానికి వెళ్ళినా అది మళ్ళీ వెనక్కి వచ్చేసింది. ఎలాగ ప్రభా ఇది నాకే కనబడాలి, నాతో ఉండాలి, అది హిస్ గ్రేస్ అని రాసుకుంటాను నేను. అది చాలా చూసినప్పటికీ చాలా జలదేస్తుంది. అలాంటిది ఎన్నిసార్లు వెళ్ళిందో సేల్కి, మళ్ళీ అది వెనక్కే వచ్చింది. అమ్మయ్య అనుకున్నాను నేను. మళ్ళీ దాన్ని చక్కగా బాగు చేసి సర్లే చెల్లి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాడతారు, మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు కదా అదో భయం. అంటే మన ఇంట్లో వాళ్ళు కదా అని సర్లే మధ్య గారు అన్నారు ఏదో అమౌంట్, సరే అమౌంట్ ఏదో ఇచ్చేది మీరు తీసుకోండి, అది నా కళ్ళ ముందే ఉంటే చాలు అది అని. అంటే అంత మంచి కార్ అది. చక్కగా అందరూ అడిగారు నా కార్ ఇచ్చేయండి, రెడ్ కార్ ఇచ్చేయండి అని. ఎవరికి వెళ్ళలేదు, దేవుడి దేవాల అది మా ఇంట్లోనే ఉంది, ఇప్పుడు నా కళ్ళ ముందే ఉంది. ఆ బయట 2 కార్లు మీరు చూడొచ్చు. దేవుడు అంతగా బ్లెస్ చేసి ఏ అర్హత అయితే లేదు, ఆయన ఇచ్చిన కృప. ఆయన ఏదైనా సరే దేవుడు మన జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఇది చిన్న ఉదాహరణ. నేను దేవునికి మహిమ కలుగును గాక ఈ సాక్ష్యం బట్టి. హల్లెలూయా. దేవుని నామం బట్టి చెప్పిన సాక్ష్యాలను బట్టి దేవునికి మహిమ ఘనత అంటే అందరూ నెక్స్ట్ వీక్ ఏమనుకోకండి, కొంచెం సమయం తక్కువగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి రెగ్యులర్గా అందరు సాక్ష్యాలు చెప్పచ్చు. నేను కొంచెం చిన్న సాక్ష్యం చెప్దాం అనుకుంటున్నాను, ఇంకా టైం పడుతుంది కదా అని చెప్పి నెక్స్ట్ వీక్. సో ఈ సాక్ష్యాలు మీరు మీ చిన్నతన ప్రేయర్స్లో మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రేయర్స్ అంటే మన ఇండివిజువల్గా మనం చేసుకునే ప్రేయర్స్ కాదు కదా. మనం ఒక సంఘంకి వస్తున్నాం, సంఘంలో మనం ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి ప్రేయర్ చేసుకుని మనం ముందుకు వెళ్తున్నాం. సో సంఘం ఏం చేస్తుంది, సంఘం మన గురించి ప్రేయర్ చేస్తుంది కదండి. సంఘం అనేది అందరి గురించి ప్రేయర్ చేస్తుంది. ఓకే, ఎవరికైతే అవసరతలు ఉన్నాయో, ఎవరికైతే ఏంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటి గురించి సంఘం ప్రేయర్ చేస్తుంది. సో అందరూ ప్రేయర్ చేయండి, ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో దాని గురించి ప్రేయర్ చేయండి.
మెయిన్ ప్రేయర్ దేని గురించి అంటే ప్రేయర్ రిక్వెస్ట్ మన న్యూ బిల్డింగ్ ఓపెనింగ్ అండి. చక్కగా అద్భుతంగా న్యూ బిల్డింగ్ మనం కట్టుకున్నాము. ఆ న్యూ బిల్డింగ్ గురించి ప్రేయర్ చేయండి. రేపు ఓపెనింగ్ అని చెప్పి పెట్టుకున్నాము. సో అందరూ దాని గురించి ప్రేయర్ చేయండి. అందరూ తప్పకుండా రండి. ఎందుకంటే రేపు సోమవారం కాబట్టి పనులు ఉంటాయి, అందరికీ జాబ్స్ ఉంటాయి. కొంచెం చూసుకుని మధ్యాహ్నం వరకు మీరు ఎలాగైనా సరే వచ్చి దేవుడి నామం మహిమపరచబడేలాగా ఆ సంఘం మనం ఓపెన్ చేసుకుని మనం ముందుకెళ్దామండి. మెయిన్ మన పాస్టర్ గారు శామ్యూల్ రాయ్ గారు డిజైర్స్ అండి ఇవన్నీ. ఆయన జాబ్ చేసుకుంటూ ఈ చిన్న చర్చిని కట్టి అప్పుడు అన్ని సంవత్సరాల నుంచి అలా రన్ చేసుకుంటూ అలా అలా ముందుకెళ్తున్నాం మనం. ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఒక బస్సులో ప్రయాణిస్తున్నాం అనుకోండి, అందరం కలిసి బస్సులో ప్రయాణిస్తున్నాం. సో బస్సు డ్రైవర్ పాస్ట్ గారు అనుకోండి. ఓకే, సడన్గా బస్సు డ్రైవర్ పాస్ట్ గారు మన మధ్యలో లేరు సడన్గా. సో బస్సు ఆగిపోతుంది, బస్సు ముందుకు వెళ్తుంది. వేరే వాళ్ళు బస్సు డ్రైవింగ్ చేయడానికి రాదు, అప్పుడు బస్సు ముందుకు కదలదు కదండి. సో అలాంటి టైంలో మనం చేసిన ప్రేయర్స్ వలన చర్చ్ ఎక్కడ ముందు ఆగకూడదు, ముందుకు వెళ్ళాలి అలాగని చెప్పి మనం చేస్తున్న ప్రేయర్స్ వల్ల మనకి దేవుని దయ వల్ల మనలో ఉన్న ఫ్యామిలీయే ఏలియా గారు విజయ్ గారు వచ్చి ఆ బాధ్యతను ముందుని భుజాన వేసుకుని మనందరినీ ముందుకు నడిపిస్తున్నారు. దానికి నేను ఏలియా గారికి విజయ్ గారికి నేను ఎంతో కృతజ్ఞత తెలియజేస్తున్నానండి. ఒక్కసారి ఏలియా గారికి విజయ్ గారికి ఒకసారి క్లాస్ చదవండి. సో నా ఉద్దేశంలో ఏంటంటే ఈ ఆగిపోయిన బస్సుని ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. సో ఏవైతే డిజైర్స్ ఉన్నాయో ఇప్పుడు మేమున్నాము, మేము కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసే వాళ్ళమే. కానీ మేము మా ఫ్యూచర్ మా పనుల దృష్ట్యా మేము వేరే దేశం వెళ్ళిపోవడం, మేము ఇక్కడ ఉండకపోవడం వలన సో ఆలోచించి ఎలాగ చర్చ ముందుకు వెళ్ళగలుగుతుంది అంటే అప్పుడు ఏలే గారు విజయ్ గారు ముందుకు వచ్చి వాళ్ళు నడిపిస్తున్నారు. సో దాన్ని బట్టి మేమెంతో బాగా హ్యాపీ ఫీల్ అయ్యాము. చర్చ్ ముందుకు వెళ్తుంది. సో దానికి మేము ఎంతో కృతజ్ఞతలై ఉన్నామండి మేము. దాని తర్వాత చర్చ్ ఎవరైతే ఏవైతే అవసరతలు ఉన్నాయో వాళ్ళు ప్రేయర్స్ అన్నీ చేస్తున్నారో దానికి కూడా మేము ఎంతో కృతజ్ఞతలై ఉన్నాం. చర్చ్ డెడికేషన్ గురించి అందరూ కలిసి ప్రార్థన చేయాలండి. మెయిన్ రేపు వాతావరణం గురించి, సౌండ్ సిస్టమ్ గురించి, తర్వాత కరెంట్ గురించి. రేపు వర్షం పడుతుందని చెప్పి వెదర్ రిపోర్ట్ ఉంది, దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. వాతావరణం బాగుండాలని చెప్పి హైదరాబాద్ నుంచి మనకి ఒక మంచి గెస్ట్ వస్తున్నారు, జాయ్ శామ్ నెహిమియా అని చెప్పి ఒక గెస్ట్ వస్తున్నారు. ఆయన గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. అలాగే కల్వరి బాప్టిస్ట్ చర్చ్ నుంచి ఒక పెద్ద పాస్ట్ గారు వస్తున్నారు, ఆయన గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. పాస్ట్ గారి పేరు జాన్ పీటర్, ఆయన పెద్ద పాస్టర్, ఆయన కూడా బాగా మంచి వాక్యం ఇస్తారు, దాని గురించి కూడా మీరు ప్రేయర్ చేయండి. ఇంకా సాక్ష్యం చెప్పాలంటే నా దగ్గర ఇంకా చాలా బోర్డు సాక్ష్యాలు ఉన్నాయండి. నేను ఎప్పుడు చెప్తుంటాను సాక్ష్యం, ఎప్పుడు చెప్పినా సరే సాక్ష్యం అంటే జనరల్గా జరగనిది దేవుడి నామంలో జరుగుతుంది, అదే కదండి సాక్ష్యం అంటే. హల్లెలూయా. అంటే ఇది అవ్వదు, అది ఎలాగవుతుందిరా, అది అవ్వదురా, చాలా కష్టం అన్నది మన విశ్వాసం బట్టి దేవుడి నామంలో అది ఆటోమేటిక్ అయిపోతుంది. హల్లెలూయా. అలాంటి సాక్ష్యాలు అలాగే అయిపోయినవి నా దగ్గర చాలా ఉన్నాయండి. అంటే నేను చెప్పాలేనంటే నేను ఒక బుక్ రాసుకుని నేను అన్ని చెప్పగలను, అంటే అంత టైం కూడా సరిపోదు. అంటే ఎగ్జాంపుల్ సుజీ చెప్పినట్టు ఈ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ చెప్పింది సుజీ. ఆ ఫ్లైట్ ఇన్సిడెంట్స్ అంటే ఒకళ్ళు భయపడటం వేరు, ఆ ఒకళ్ళు ఇంకొకళ్ళు భయపడటం వేరు, అవునండి. యోగు గారు నేను ఫ్లైట్లో వెళ్తున్నాం అనుకోండి, నాకు అలవాటు ఉంది ఫ్లైట్, యోగు గారు ఫ్లైట్ అలవాట్లేదు. అమ్మో బాబు గారు ఇది పడిపోతేమోనంటే ఇది ఎగురుతుందా లేదా అని రకరకాల డౌట్లు ఆయనకు వస్తాయి. ఆయన వచ్చి నాకు చెప్పారు అనుకోండి, అవును నిజమే కదా, పడుతుందేమో ఎగురుతుందా లేదా అంటే ముందు జరుగుతున్న సిచ్యువేషన్స్ బట్టి నాకు కూడా అలా జరుగుతుంది. అంటే నేను సుజాతని ఏమి అనట్లేదు, కాకపోతే తను నా దగ్గరికి వచ్చి చెప్తుంటుంది, ఏమండి టర్బులెన్సెస్ ఉంటాయి కదా, అవి ఉంటాయి కదా, ఇవి ఉంటాయి కదా అలా ఉంటుంది. సో అంటే నాకు కూడా భయం వేస్తుంది. అంటే నేను ఇదేం కాదు కదా, పైకి ఎగిరినప్పుడు మరి కరెక్ట్గా ఉంటుందా లేదా అని భయం వేస్తుంది. సో ఇవన్నిటి నుంచి దేవుడు మనల్ని కాచి కాపాడి సేఫ్గా తీసుకొస్తాడండి. దీనికి మనకు కావాల్సింది ఏంటి? విశ్వాసం. ఓకే, నమ్ముట నీ వలన అయితే నమ్మువారికి సమస్తము సాధ్యం. ఓకే, దేవుడు పడవలో పడుకుని అందరితో వెళ్ళినప్పుడు ఒక శిష్యుడు ఏం చేశాడంటే యోనా, ఆ కథ తెలుసు కదా అందరికి. ఓకే, విశ్వాసం లేదు,
అంటే సగం సగం అమ్మో నేను అడగలను, నేను వెళ్ళగలను, నేను మునిగిపోతానా ఏంటని చెప్పి తను ఇదవుతుంది అన్నమాట. సో మీరు ఏదైతే ప్రార్థన చేసి దేవుడిని మీరు అడుగుతారో, మీరు ఆల్రెడీ అది పొందుకున్నారో అని మీరు అనుకుని మీరు దేవుణ్ణి అడగాలండి. ఏ ఏ విషయాల్లో, మీ ఆరోగ్యం విషయంలో, మీ డబ్బు విషయాల్లో, లేదంటే మీకు ఏ అవసరతలు ఉన్నాయో ఆ విషయాల్లో నాకు ఎలాగైనా సరే దేవుడు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కదండి. రేపటి గురించి చింత వద్దు అని చెప్పి దేవుడు మనకు చెప్తున్నారు. ఓకే, మనం చేయవలసిందల్లా దేవుడిని అడగడమే. విశ్వాసంతో దేవుణ్ణి అడిగి అది మనం పొందుతాము అని చెప్పి మనం నమ్మి మనం ప్రేయర్ చేసి ముందుకు వెళ్ళడమేనంటే. సో అలాగా మా అంటే నేను సాక్ష్యం చెప్పాలంటే అలా చాలా సాక్ష్యాలు ఉన్నాయి నా దగ్గర. అవన్నీ నేను తర్వాత టైం వచ్చినప్పుడు పంచుకుంటాను. మనం కార్యక్రమంలో ముందుకు వెళ్దామంటే కొన్ని సంఘ ప్రకటనలు ఉన్నాయి. ఆ ప్రకటనలు నేను చేస్తాను. మెయిన్ ప్రకటన వచ్చి రేపు మనం చర్చ్ డెడికేషన్ చేసుకుంటున్నాం. ఆ డెడికేషన్ గురించి కొంచెం ప్రేయర్ చేయండి, అందరూ ప్రేయర్ చేయండి. అందరూ రావాలి తప్పకుండా. ఎవరైతే పనులకు అది వెళ్తున్నారో వాళ్ళు చూసుకొని కొంచెం రేపు ఒక్కరోజు సెలవు పెట్టుకొని రేపు చర్చికి రావాలని కోరుకుంటున్నాను. రేపు మంచి ప్రేయర్ అయిపోయిన తర్వాత మంచి భోజనం కూడా ఉంటుంది. దాని తర్వాత ఎవ్రీ సండే మన చర్చ్ ఉంటుందండి, అందరికి తెలిసిందే. మార్నింగ్ 9 to 10 సండే స్కూల్ జరుగుతుంది. తర్వాత మధ్యాహ్నం 2 to 3 యూత్ మీటింగ్ జరుగుతుందండి. సండే స్కూల్ వచ్చి పియోలా నడిపిస్తున్నారు, యూత్ మీటింగ్ వచ్చి బ్రదర్ డేవిడ్ గారు నడిపిస్తున్నారు. అలాగే ప్రతి శుక్రవారం 10 నుంచి 12 గంటల వరకు ఉమెన్స్ మీటింగ్ ఉంటుంది. సంప్రదేవంత గారు, విజయ్ గారు వీళ్ళందరూ నడిపిస్తున్నారు. సో ఎవరైతే శుక్రవారం యూత్ మీటింగ్ స్త్రీల మీటింగ్ రావాలనుకుంటున్నారో వాళ్ళు రావచ్చు. ఆ తర్వాత మన కొత్త చర్చ్కి కొన్ని ఐటమ్స్ స్పాన్సర్ చేశారండి. 8 ఫ్యాన్స్ వచ్చి ఏజా విజయ్ గారు స్పాన్సర్ చేశారు. ఒకసారి క్లాస్ ప్రోగ్రామ్ రండి. ఆ తర్వాత 20 కొత్త చైర్స్ స్పాన్సర్ చేశారండి. ప్రవీణ్ అండ్ హ్యానా, వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ప్రవీణ్ అండ్ హ్యానా 20 కొత్త చైర్స్ చేశారు. అవండి ప్రకటనలు. తర్వాత ఈ వారం బర్త్డేస్ అండ్ వెడ్డింగ్ డేస్ జరుపుకుంటున్న వాళ్ళ పేర్లు చదువుతాను. వాళ్ళు కొంచెం ముందుకు వచ్చినట్టయితే వాళ్ళకి చిన్న టోకన్ ఇవ్వాలనుకుంటున్నాం. భారతి బర్త్డే తను రాలేదు. కనకరాజు గారు సంగీత వాళ్ళ వెడ్డింగ్ యానివర్సరీ వాళ్ళు వచ్చారంటే వాళ్ళు వస్తున్నారు. తర్వాత ఈ మంత్లో రజనీ కుమార్ అండ్ సుష్మా మ్యారేజ్ అయిందంటే వాళ్ళ రిలేటెడ్ విషెస్ వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళకి ఒక చిన్న గిఫ్ట్ ఇద్దాం. రజనీ కుమార్ అండ్ సుష్మా సార్ అందరు క్లాప్స్ కొడదామండి. రిలేటెడ్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. ఎన్ని ఇయర్స్ అయిందంటే 22 ఇయర్స్ అయింది. గాడ్స్ గ్రేస్. అంటే మన మధ్యలో సుశీల కుసుమ గారు కూడా ఉన్నారు. ఒకసారి సుశీల కుసుమ గారు కూడా ఒకసారి ముందుకు వస్తే వాళ్ళు కూడా కొంచెం మా చర్చ్ తరఫు నుంచి స్పెషల్ గిఫ్ట్ అండి సుశీల కుసుమ గారు. చిన్న ప్రేర్ చేసుకున్నాండి. మహాపరిశుద్ధుడు సర్వశక్తికి కరుణా సంపన్నుడు ఈ వారం దినంలో జన్మదినాలు పెళ్లి రోజులు జరుపుకుంటున్నారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాను. ప్రత్యేకంగా భారతీయుని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆమెకి ఇచ్చినటువంటి నూతనమైన దయాకిరీటను బట్టి మీకు స్తోత్రాలు వందనం. రానున్న దినాల్లో కూడా బిడ్డ యొక్క అవసరతలన్నింటినీ మీ మహిమైశ్వర్యంలో తీర్చి మీరు వాడుకోవాలని కోరుతున్నాం. రజనీ కుమార్ గారిని బట్టి నంబర్ కూడా మీకు ఆశిస్తున్నాం. గత దినాల్లో మా తండ్రి తోడయండి వాళ్ళ వైవాహిక జీవితాన్ని, దాంపత్య జీవితాన్ని ఆశీర్వదకరంగా చేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. రానున్న దినాలలో మీ కృపను భద్రపరచండి. మీ హస్తాల్లో బిడ్డని ఎత్తి పట్టుకొని నడిపించండి. కుటుంబాలను బట్టి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డని గట్టిగా జీవిస్తుంది, విశ్వాసంగా జీవిస్తుంది. దాన్ని బట్టి మేము వాళ్ళ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆమె చేస్తున్న పనుల్లో దాని రాకపోకల్లో మీరు తోడండి. ఈరోజు దినము ఈ విధంగా సంతోషంగా వీళ్ళందరినీ చూడడానికి మాతో కలిసి ఆనందాన్ని పంచుకుంటానికి ఇచ్చిన ఈ గొప్ప శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను
కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకొని కొద్దింతలు మా కొరకే చెప్పినామన్నా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తర్వాత నెక్స్ట్ సండే 30th ఆఫ్ ఆగస్ట్ సండే మన దగ్గర స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుందండి. స్పెషల్ గెస్ట్ వస్తారు, అలా మెసేజ్ కూడా స్పెషల్ మెసేజ్ వస్తుంది. సో తప్పకుండా నెక్స్ట్ సండే అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ సండే మేము మా లాస్ట్ సండే అండి, మేము ఆ సండే మేము మళ్ళీ తిరిగి బ్యాక్ వెళ్ళిపోతాం లండన్. సో నెక్స్ట్ సండే అందరూ రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చిన్న ప్రెజెంటేషన్ కూడా ఉంటుంది. తర్వాత నేను ఇందాక చెప్తూ సాక్ష్యాల గురించి నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి, తర్వాత చెప్తానన్నాను. అందులో ఒక చిన్న సాక్ష్యం ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. అంటే నేను ఎప్పుడు వచ్చినా సరే నేను చెప్పే సాక్ష్యమే. అదేంటంటే కానుకల గురించి. నా పెళ్ళి అయ్యి నేను ఇక్కడికి స్టార్టింగ్ వచ్చినప్పుడు 2013లో అండి మా మ్యారేజ్ అయింది. అప్పుడు నా దశం భాగం నేను ఇచ్చింది నాకు తెలిసి 5,000 అనిపించినట్టు నాకు దశం భాగం. సో అంకుల్కి నేను చెప్పేవాడిని, పాస్టర్ గారికి చెప్పేవాడిని, శామ్యూల్ రాయ్ గారికి. ఆయన నేను అలా మాట్లాడుకునే వాళ్ళం నైట్ టైం ఎప్పుడు కలిసినప్పుడు. సో చర్చ్ ఇంప్రూవ్మెంట్ గురించి. యాక్చువల్గా నా పెళ్ళి అయ్యే టైంకి నేను మా చర్చ్లో, మాది సేవియర్ లోదర్ చర్చ్ అండి గోపాలపట్నం, అక్కడ నేను యూత్ లీడర్ నేను. సో అక్కడ మంచి పొజిషన్లో ఉండి నేను ఉండాల్సిన పొజిషన్ అనమాట. అంటే నేను పాటలు అవి నేర్పించి పిల్లలకి వర్షిప్లో అందరిని లీడ్ చేసి యూత్కి ఆ పొజిషన్లో నాకు ఆ టైంలో మ్యారేజ్ అయ్యి అప్పటికి ఎక్కడెవరు వర్షిప్ చేయడానికి ఎవరు లేక కొంచెం వర్షిప్ వెళ్తుంది కానీ కొంచెం అలాగా నార్మల్గా వెళ్తుంది అనమాట. సో అంకుల్ అది చెప్పడం, ఇక్కడికి రావాలి బాబు, ఇక్కడ నువ్వు నడిపించాలి, ఇక్కడ కొంచెం లీడ్ తీసుకోవాలి అని శుచి కూడా చెప్పడంతో సో అప్పటి నుంచి నేను ఈ చర్చికి రావడం మొదలుపెట్టి అప్పటి నుంచి వర్షిప్ అది లీడ్ చేసేవాడిని ఇక్కడ చర్చిలో. సో నాకు తెలిసి అప్పుడు నేను ఇచ్చిన దశం భాగం 5,000 రూపాయలు అండి, 5,000 రూపాయలు మాత్రమే. సో అంకుల్తో మాట్లాడినప్పుడు ఇలాగా మేము వేరేది అలా ఇంప్రూవ్ అవుతూ వచ్చింది నా దశం భాగం. మేము లండన్ వెళ్దాం అనుకున్న టైంలో అంకుల్తో మాట్లాడితే, మరి ఎలా బాబు మీకు అక్కడ జాబ్ లేదు కదా, మీరు ఎలా వెళ్తారు, ఇక్కడ జాబ్ అన్ని సెటిల్మెంట్ కరెక్ట్గా సెటిల్ అయ్యి ఉన్నారు, ఇక్కడ మీరు వదిలేసి అక్కడికి వెళ్తే ఎలా బతుకుతారు, సుజీ ఒక జాబే కదా మీకు ఎలా ఉంటుంది అని చెప్తే, సో మనం దేవుడు నమ్ముకున్నాం కదండి, మనం దేవుడు మనం చూసుకుంటాడు, ఏం పర్వాలేదు, నేను జాబ్ సంపాదిస్తాను, ఏదో ఒకటి మరి అలా చేస్తాము ఇది అదని చెప్పి ఆయనకి ధైర్యం చెప్పాను. అంటే ఆయన కొంచెం పెద్ద ఏజ్ కదా, పేరెంట్స్ కొంచెం ఉంటుంది కదండి, బాధ ఉంటుంది కదా, మీరు వెళ్ళి ఎలా ఉంటారు ఏంటి, అక్కడ ఇల్లు లేదు ఏం లేదు ఎలా ఉంటారు. సో దేవుడు అలా ప్రేర్ చేసుకుని దేవుడు మమ్మల్ని అలాగే ఆశీర్వదిస్తూ వచ్చారు. సో అంకుల్కి నేను చెప్పి ఉన్నాను అనమాట, అంకుల్ ఇక్కడ సుజీ ఆల్రెడీ జాబ్ మీద వెళ్తుంది టైప్ 2 వీసా. సో నేను కూడా అక్కడ జాబ్ చేస్తే ఇద్దరికి వచ్చే శాలరీ ఇక్కడికి మేము ఎలాగ దశం భాగం పంపిస్తాం కదా, సో ఆ దశం భాగంతో ఇక్కడ ఇంకా మనం బాగా ఇంప్రూవ్ చేయొచ్చు, ఎక్కువ అమౌంట్ వస్తుంది. అక్కడ పౌండ్స్ అన్నమాట, ఆ పౌండ్స్కి ఇక్కడ కన్వర్ట్ చేసుకుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. సో అంకుల్కి ధైర్యం చెప్పడానికి అప్పుడు నాకు తెలియదు అనమాట, అంటే ఎంత అని చెప్పి. ఫస్ట్ మేము 1,00,000 రూపాయలు పంపిస్తామంటే మీకు ఇంప్రూవ్మెంట్ అలా అలా ఉంటుంది, ఫస్ట్ 50,000 నుంచి అలా అలా మేము 1,00,000 రూపాయల వరకు నెలకు పంపిస్తామని చెప్పి అంకుల్కి ధైర్యం చెప్పడానికి నేను మామూలు చెప్పాను అనమాట. 1,00,000 రూపాయలు నెలకి మేము ఎలా పంపిస్తాం నాకు కూడా తెలియదు, నాకు అప్పుడు జాబ్ కూడా లేదు. సో అలాగా మేము వెళ్ళి ఇప్పుడు అదే మాట నిజం అవుతుందండి. దగ్గర సుచి నేను కలిపి దగ్గర మేము 75,000 వరకు ఇక్కడ మేము దీన్ని పంపిస్తున్నామండి. హల్లెలూయా. అంటే నేను నా 5,000 నుంచి నేను అలా అభివృద్ధి చెందుతూ ఇప్పుడు దగ్గర 45,000 నేను ఒక్కడే పంపిస్తున్నానండి, దశమ భాగం అది. ఓకే, హల్లెలూయా. ఇది ఒక్క సాక్ష్యం చాలండి. దేవుడిని నమ్ముకుని మీరు దేవుని పని చేస్తే దేవుడు మిమ్మల్ని చూసుకుంటారండి. ఏ ప్రాబ్లం మీరు ఫేస్ చేయాల్సిన పని లేదు. మీరు చేయాల్సిందల్లా విశ్వాసంతో ప్రార్థన చేయడం. సంఘం ఉంది, చాలా పెద్ద సంఘం ఉంది, సంఘంలో మంచి ప్రేయర్ వారియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మీ గురించి ప్రార్థన చేస్తారు. ఎక్కడ దిగులు పడకండి, దేనికి మీరు ఇదవ్వకండి, చిన్న వాటికి మీరు దేనికి కలప చెందకండి, జస్ట్ ప్రేయర్ చేసుకోండి, విశ్వాసంతో ప్రేయర్ చేయండి, సంఘం మీ కొరకు ప్రేయర్ చేస్తుంది. ఓల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనకి. దేవుడు నమ్ముకుంటే మనం ఎంత ఉన్నతంగా ఉంటామని చెప్పి దేవుడి పని మీరు చేస్తే ఆటోమేటిక్గా దేవుడు మన పని చేస్తాడు. మన పిల్లలు మన తరతరాలని దేవుడు దీవిస్తాడండి. హల్లెలూయా. నెక్స్ట్ కార్యక్రమంలో ముందుకెళ్దామండి. స్తుతి ఆరాధన చేసుకున్నామండి. మన మధ్యలో మంచి సింగర్స్ కూడా ఉన్నారు. సుశీల కోసం మంచి పాట పాడాలని చెప్పి స్పెషల్ సాంగ్తో పాటు
స్తుతి ఆరాధన చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అందరు దయచేసి నిలబడితే స్తుతి ఆరాధన చేసుకుందాం. ఒక్క నిమిషం అండి. కనకరాజు గారు, సంగీత గారు ఒకసారి ముందుకు వస్తే వాళ్ళకి చిన్న గిఫ్ట్ ఇచ్చి చిన్న ప్రేయర్ చేసి అప్పుడు మనం స్తుతి ఆరాధన చేసుకుందాం. కనకరాజు గారు, సంగీత గారు. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. వారికి ఇస్తున్నటువంటి ఈ యొక్క నూతనమైన దయక్రియతను బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు వారి యొక్క దాంపత్య జీవితం మీరు సహాయకారిగా ఉండి అన్ని విషయాల్లో సహాయం చేసిన గొప్ప దేవాన్ని స్తోత్రం. రానున్న దినాలు కూడా వారి యొక్క వైవాహిక జీవితం మా తండ్రి శాంతితో, సమాధానంతో, ఆనందంతో నింపి మీరు వారిని నడిపించడం కోరుతున్నాం. ప్రతి సమస్యలన్నింటినీ కూడా విడిపించండి. సంతోష ఆనందాలు పెద్ద జీవితాలు అనుగ్రహించడం కొరకు యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండి. మనందరం వర్షిప్ చేసుకుందామండి. దయచేసి లేచి నించుందాం, వర్షిప్ చేసుకుని కార్యక్రమం ముందుకు వెళ్దాం. చూసి